మేము ఒక 11 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఒక్కదాని వచ్చేదాన్ని. నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారు చాలా మైమగల్ల అమ్మవారు. చాలా సంతోషంగా అనిపించింది. నా పిల్లలకు కూడా, నా భక్తులకు కూడా అందరికి చూపించాను. ఒక బస్సుతో వచ్చాను, ఒక 60-70 మందితో వచ్చాను. అందరం కలిసి ఒక 30 బోనాల దాకా చేస్తున్నాం. సంతోషం. చాలా మైమగల్లం. 1000 తరంల నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప ఏంటంటే బోనాలు. దానికి మించింది కేవీ లేదు. అమ్మ మనకు కండ్ల పండుగ వచ్చిందంటే ఒక బోనం రూపంలో వచ్చింది. ఆడపిల్లగా ఇంత అంగరంగ అయిపోగంటే ఆది పరాశక్తి గోలుకొండ జగదాంబిక. తనకు మించిన అమ్మ ఇంకా ఎక్కడ ఉండదు. గొప్ప సంతోషం. అమ్మ అంటే ఇంత గొప్పగా భక్తులు రప్పించుకుంటుందంటే చాలా మహిమగల్ల అమ్మవారు. సంతోషం, ఆనందంగా కోరుకున్న వారికి కొంగు బంగారం, అడిగిన వారికి ఆడపిల్లల, కోరుకున్న కొడుకుల ఇస్తుంది. అమ్మ ఎలవేల్పుగా ఇంటి ఆడపిల్లలాగా కష్టాలు బాధలు అన్ని పంచుకుంటూ మనతోనే ఉండి, కనబడకుండా మన దేహంలో ఉండి అమ్మవారు నేను అని వెనక ధైర్యం చెప్తుంది. అమ్మవారు ఏడ కనబడుతుంది, ఎట్లుంటదని అడుగుతారు. అమ్మవారు మనం తలుసుకుంటే శరీరం వల్ల ఆవరిస్తుంది. అమ్మ మహిమ లోపల ఉండి చూపిస్తుంది, బయటికి కనబడదు. కనబడుతున్న ఒక శిల రూపమైన ఆమె లోన ఉన్న కంటి చూపే మనకు నిండా 100 ఏళ్ల దీవరం. సంతోషం. ఇక్కడ నుంచి వస్తున్నాడు. మాది నల్గొండ జిల్లా దేవరకొండ అవతల గోనబోయినపల్లి డిండి మండలం మాది. అక్కడికి వెళ్ళి అంత దూరంకి వెళ్ళి వస్తాం. దాదాపు ఒక 300 కిలోమీటర్లు అవుతుంది మాకు ఇక్కడికి. అంత దూరం నుంచి కూడా 2 రోజుల సంధి, ఒక వారం రోజుల సంధి ఇక్కడికి రావాలని ప్రిపేర్ అయ్యి భక్తులను అందరికి తెలియని వాళ్ళకి అందరికి తెలియపరిచి చాలా మహిమగల్లమ్మ పంట బాడి మనం పెట్టుకున్న చేలు చిలుక అంతా బాగుంటది అనేసి అమ్మవారి దగ్గర తీసుకొచ్చిన. ఉంటాయని నా నమ్మకం. ఒక 11 ఏళ్ల సంధి నాకు తెలిసి తెలియనప్పటి సంధి అమ్మ సేవలోనే ఉన్నా నేను. ఇంకా అమ్మకు మించిన లోకం నాకు లేదు. జై